What's on your mind? Can I read it from your eyes? Can we leave and make the time stand still? What if we stay? Pretend there's nothing else. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మనీషా పడాలా. యూఆర్ వాచింగ్ కాసా ఇంటీరియర్స్. సో ప్రజెంట్ అయితే నేను కొండాపూర్లో ఉన్నానన్నమాట. సో ఇవాళ మీ ముందుకి ఒక కొత్త హోమ్ టూర్ అయితే తీసుకొచ్చేసాను. సో గెట్ ఇన్, వచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ. మా వీడియోస్ చాలా బాగా అందరికీ నచ్చుతున్నాయి అనమాట. కొత్త కొత్త థీమ్స్ కూడా చాలా నచ్చుతున్నాయి. సో ఈ వీడియోస్ చూసి ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి అనమాట. ఈరోజు మీ ముందుకైతే కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి అయితే మేము తీసుకొచ్చేసాను. ప్రజెంట్ అయితే నేను కొండాపూర్లో ఉన్నాను, ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో కొండాపూర్లో ఈ కమ్యూనిటీ నేమ్ ఏంటి అంటే జిహెచ్ఆర్ టైటానియా అనమాట. సో ఈ జిహెచ్ఆర్ టైటానియా ఆల్మోస్ట్ మేము 5 ప్రాజెక్ట్స్ అయితే చేసాము. ప్రజెంట్ ఆన్గోయింగ్లో కూడా ఉన్నాయి. ఈ కంప్లీట్ హోమ్ టూర్ని ఒకసారి మీరు చూసేసేయండి. సో ఈ ఫ్లాట్ డీటెయిల్స్ ఏంటి అంటే ప్రజెంట్ అయితే నేను ఇది కంప్లీట్ 3 BHK ఫ్లాట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుంది. సో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంటర్ అవ్వగానే మనకైతే మెయిన్ టీవీ యూనిట్ వచ్చింది. సో మెయిన్ ఇక్కడ క్లయింట్స్ గురించి చెప్పాలి. క్లయింట్ మిస్టర్ ధనంజయ్ గారు. సో మా పైన మొత్తం కంప్లీట్ వదిలేశారనమాట. డిజైన్ ఫేస్ కూడా మొత్తం అంటే మన సజెషన్సే తీసేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ క్లయింట్ మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి అవుట్పుట్ కూడా మనకి అంతే అద్భుతంగా వచ్చింది. క్లయింట్ అయితే రియాక్షన్ చాలా బాగుండింది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఏదైతే మెయిన్ డోర్ వచ్చింది, మెయిన్ డోర్ అడ్జసెంట్లోనే మనం టీవీ యూనిట్ అనేది ఇచ్చేసాము. సో ఇక్కడ టీవీ యూనిట్ చూస్తే మీరు అంటే రెగ్యులర్ పీవీసీ లోవర్సే యూజ్ చేసాము. విత్ బ్యాక్ ప్యానెల్ అనేది మనకి లామినేట్ తోటే హైలైట్ చేసేసాము. బట్ ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఇక్కడ మనకి ల్యాండ్ కోసం ఒక ప్రొవిజన్ అండ్ ఇక్కడ ఎంసీబీకి ఒకటి ఇచ్చారనమాట. సో ఈ 2 ఏంటి అంటే మేము హిడెన్ డోర్స్ చేసేసాము. సో బాటమ్ అయితే ఒక రెగ్యులర్ బేస్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసేసాము. ఇక్కడ ఏంటంటే 2 డ్రాస్ తీసేసుకొని సెంటర్లో ఇక్కడ మనం అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ డోర్ అనేది తీసేసుకున్నాము. సో కంప్లీట్ టీవీ యూనిట్ ఇలా హైలైట్ చేసాము. టాప్లో కూడా చూస్తే ఒక చిన్న లెజ్ రన్ చేసేసి స్పాట్ లైట్స్ ఇచ్చేసాము. ఈవినింగ్ టైమ్స్ అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఆ లుక్ కోసం ఇక్కడ టీవీ యూనిట్ హైలైట్ చేయడానికి ఒక చిన్న స్పాట్ లైట్స్ అనేది ఇచ్చేసాము. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మనకి సపరేట్ పూజా రూమ్ అనేది రాలేదు. ఇక్కడ పూజా రూమ్ కోసం మనకి యాజ్ పర్ వాస్తు ఈ కార్నర్ అనేది బెస్ట్ అనమాట. సో అందుకోసమే ఇక్కడ మనం కంప్లీట్ ఒక పూజా రూమ్ అనేది సెటప్ చేసాము. ఇనిషియల్లీ ఏంటంటే మనము అంటే టీవీ లెవెల్కే తీసుకుందాం అనుకున్నాము. బట్ క్లయింట్కి ఏంటి అంటే మనకి పూజా రూమ్ అంటే ఒక రూమ్ ఉండాలి, లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలి, ఆ థాట్లో ఉన్నారనమాట. సో అందుకని ఒక ఆర్టిఫిషియల్ రూమ్ అనేది ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే హైలైట్ చేయడానికి ఒక డిజిటల్ ప్రింటింగ్ గ్లాస్ అంటే ఒక పార్టీషన్ టైప్ ఉండాలి. సో దానికోసం ఒక డిజిటల్ ప్రింటింగ్ గ్లాస్ అయితే హైలైట్ చేసేసాము. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ సోఫా అరేంజ్ చేసినా కూడా సో ఈ లుక్ అనేది కంప్లీట్ ట్రెడిషనల్ అయిపోకుండా ఇక్కడ మనం గ్లాస్ తోటి హైలైట్ చేసేసాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకి పూజా డోర్స్. సో డోర్స్ కూడా మనము కంప్లీట్ హైలైట్ చేయడానికి ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నాము. సో ఇక్కడ కూడా మనము ఒక చిన్న డిజిటల్ గ్లాసెస్ అనేవి తీసేసుకున్నాము. టిన్స్ ఇచ్చేసామన్నమాట టు హైలైట్ చేయడానికి. ఇక్కడ మనం 2 ప్రొఫైల్ డోర్స్ అనేవి ఇలా ఓపెన్ చేస్తే కంప్లీట్ మనకి పూజా రూమ్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటి మెయిన్ స్పెషాలిటీ అంటే మనం స్టెప్ ఇన్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఫంక్షన్స్ అవి ఏదైనా పూజ అవి చేసుకోవాలి అన్నా కూడా కంప్లీట్ లోపలికి ఇద్దరు ఒక పెయిర్ అనేది కూర్చొని మనం డెడికేటెడ్గా పూజా రూమ్ అనేది ఇచ్చేసి ఇక్కడ బ్యాక్ డ్రాప్ కూడా హైలైట్ చేయడానికి ఏసీపీ షీట్ అనేది యూజ్ చేసామన్నమాట చిన్నగా. అండ్ బాటమ్ అనేది యాజ్ యూజువల్ స్టోరేజ్ అనేది ఇచ్చేసాము. మెయిన్ ఏంటంటే మనకి ధూపం అలా వేసినప్పుడు ఎగ్జాస్ట్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ కూడా మనము ఎయిర్ వెంట్స్ అనేవి ఇచ్చేసాము. ఎందుకంటే మనం కంప్లీట్ ఆర్టిఫిషియల్ రూమ్ మనం క్రియేట్ చేసాము కాబట్టి ఎయిర్ వెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసాము. సో ఇది కంప్లీట్ పూజా రూమ్. మనకి టాప్ చూసారు అంటే ఇక్కడ మనము రెగ్యులర్ స్టెప్ లాగా కాకుండా పూజా టైప్ గోపురం తీసుకున్నాము. పైన కూడా మీకు యాంటిక్ ఫినిష్ లుక్ రావాలి అని చెప్పేసి ఆ గోపురమ్స్ అనేవి అరేంజ్ చేసేసాము. మెయిన్ ఇక్కడ బ్యాక్ ప్యానెల్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఆపోజిట్ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ చూసారు కదా, ఎంటర్ అవుతూనే మనకి ఎలివేట్ అయ్యే వాలే ఈ వాల్ అనమాట. సో ఇక్కడ మనకి కంప్లీట్ సోఫా వచ్చేస్తుంది. సోఫా బ్యాక్ సైడ్ మనం ఏదైనా హైలైట్ చేయాలి అండ్ మోర్ ఓవర్ అక్కడ మనకి బీమ్ రన్ అయింది. సో ఆ బీమ్ని కూడా మనం మొత్తం ప్యాక్ చేస్తూ ఈ సోఫా బ్యాక్ ప్యానెల్ అనేది తీసుకున్నాము. రెగ్యులర్ ఏదైతే టీవీ యూనిట్లో లామినేట్ యూజ్ చేసామో సేమ్ లామినేటే ఇక్కడ వచ్చేసేస్తుంది. లామినేట్ అండ్ ఇక్కడ మనం హైలైట్ చేయడానికి టీ పట్టీస్ అనేది యూజ్ చేసేసాం. ఇక్కడ పీవీసీ లోవర్స్ అనేది యూజ్ చేసాం. మెయిన్ ఏంటి అంటే ఈ కన్స్ట్రక్షన్లో విండోస్ అనేవి చాలా పెద్దవి ఇచ్చారనమాట. అంటే ఫ్లోర్ లెవెల్కి మనకైతే విండోస్ అయితే ఉన్నాయి. సో ఇక మేము బ్లైండ్ సజెస్ట్ చేయకుండా లుక్ వైజ్ ప్రీమియంగా ఉంటుంది కాబట్టి మనం లాంగ్ లెంత్ కర్టన్సే తీసుకున్నాము. కంప్లీట్లీ సీలింగ్ టు ఫ్లోర్ అనేది మనకి కర్టన్స్ అనేవి వచ్చేసాయి. సో ఎప్పుడైనా మనకి హ్యాంగ్ చేసుకోవాలి అన్న సో ఇలాంటి మనకి యాక్సెసరీస్ దొరుకుతాయి అనమాట. సో కర్టన్ని మొత్తం మనకి సైడ్కి ట్యాగ్ చేసేసుకోవచ్చు.
మనకి వద్దు అన్నప్పుడు కంప్లీట్ ఇలా క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇది మీకు కంప్లీట్ లివింగ్ ఏరియా. అండ్ సీలింగ్ మీకు చెప్పాలి అంటే జస్ట్ కార్నర్ రోప్ తీసుకున్నాము. సో ఒక కార్నర్ ఒక స్టెప్ అనేది ప్రొవైడ్ చేసేసి దాంట్లో మనం రోప్ లైట్ తీసేసుకున్నాము అండ్ బేసిక్ ఒక ప్రొఫైల్ లైట్ కూడా తీసుకున్నాము. అండ్ రీసెంట్ వీడియోస్లో ఫ్యాన్స్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ ఈ ఫ్లాట్లో అయితే ఆటంబర్గ్ ఫ్యాన్సే యూజ్ చేసాము. సో మోడల్ కూడా చాలా బాగుంటుంది. మన మోడర్న్ టచ్కి మనకి ఫ్యాన్స్ కూడా చాలా మంచి మోడల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మీకు కంప్లీట్ లివింగ్ ఏరియా. ఇప్పుడైతే మనం డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోదాము. సో ఇది మనకి కంప్లీట్ డైనింగ్ ఏరియా వచ్చింది. సో ఈ పాత్వే అనేది మనం హైలైట్ చేయడానికి అంటే ఇక్కడ సెక్షన్ చేసాము. ఇది డైనింగ్ సెక్షన్ అండ్ ఇది పాత్వే సెక్షన్. ఇక్కడ మీరు చూసినట్టయితే వాల్ హైలైట్ చేయడానికి మనం ఇక్కడ MDFతో బీడింగ్స్ చేయించామన్నమాట, ఒక ట్రెడిషనల్ బీడింగ్స్ టైప్. సో ఇక్కడ ఇన్సైడ్ అనేది మనం వాల్పేపర్స్ ఇచ్చేసాము, కస్టమైజ్డ్ వాల్పేపర్స్. ఇక్కడ కృష్ణుడు వచ్చారు, సో అటు ఇటు మనం ఆ కస్టమైజ్డ్ వాల్పేపర్స్ అనేవి ఇన్సర్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ మీరు హైలైట్ చేయడానికి సీలింగ్. సో సీలింగ్ కూడా జస్ట్ కౌస్ తోటే అంటే ఈ పాత్వేని కంప్లీట్ సపరేట్ చేసేసాము. సపరేట్ చేసేసి ఈ జోన్ అంతా ఒక వార్మ్ లుక్ అండ్ డిఫరెంట్ లుక్ వచ్చేలాగా ఇది అనేది డిజైన్ చేసేసాము. సో ఒకసారి సీలింగ్ కూడా చూసేయండి. సో ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఉండేది డైనింగ్ ఏరియా. సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో మనకి ఒక నిష్ అనేది ప్రొవైడ్ చేసేసారు. బిల్డర్ ఆల్రెడీ మనకి వ్యానిటీ సెక్షన్ ఇచ్చేసారనమాట. ఇది వ్యానిటీ ఆల్రెడీ ఇచ్చేసారు. బాటమ్ మనం ఓన్లీ స్టోరేజ్ బాక్స్ తీసుకున్నాము. బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి ఈ మధ్య మేము చాలా కస్టమైజ్డ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. టైల్స్ గురించి కూడా చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారు. ఇవన్నీ కస్టమైజ్డ్ అంటే మన యాజ్ పర్ డిజైన్ టేస్ట్ ప్రకారం మేమైతే కస్టమైజ్డ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నాము. సో సేమ్ ఇక్కడ కూడా మనం డిజిటల్ టైల్ అనేది యూజ్ చేసాము. బ్యాక్ డ్రాప్ ఒక మెటల్ మిర్రర్ అనేది ఇచ్చేసాము. ఈ సెక్షన్ అనేది కంప్లీట్లీ మనకి లివింగ్ ఏరియా నుంచి కనిపిస్తుంది. హైలైట్ చేయడానికి ఇలా యూజ్ చేసేసాం. ఇక్కడ ఏంటి అంటే మనకి క్రాకరీ సెక్షన్. సో మెయిన్ మనకి ఇక్కడ క్రాకరీ ఏరియా. సో క్లయింట్కి ఏంటి అంటే క్రాకరీ స్పేస్ అనేది ఎక్కువ తీసుకోలేదు. ఎందుకోసం అంటే ఇక్కడ డైనింగ్ ఏరియా వేసి ఆ కార్నర్లో మనం ఫ్రిడ్జ్ అనేది తీసుకున్నాం అనమాట లేఅవుట్ ప్రకారం. సో మొత్తం కంజెస్టెడ్ అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ వాల్ స్టోరేజే ఇచ్చాము. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే కంప్లీట్లీ మెటల్ ప్రొఫైల్ గ్లాసే యూజ్ చేసాము. సో ఇవన్నీ మీకు ఫ్లాప్ అప్ డోర్స్ అనమాట. సో ఏదైనా క్రాకరీ అలా హైలైట్ చేసుకోవడానికి మనం ఈ సెక్షన్ అనేది ప్రొవైడ్ చేసాం. మీకు యాజ్ యూజువల్ లివింగ్లో చెప్పాను కదా సేమ్ విండోస్ అయితే వచ్చాయి టిల్ ఫ్లోర్. సో ఇక్కడ కూడా మనం లాంగ్ లెంత్ కర్టన్స్ తోటే హైలైట్ చేసేసాము. ఇక్కడ మీకు హైలైట్ చేయడానికి సీలింగ్. సో సీలింగ్ ఏంటంటే ఇక్కడ మనం వుడ్ సీలింగ్స్ అలా డిఫరెంట్ తీసుకోకుండా కంప్లీట్ జిప్సమ్ తోటే తీసుకున్నాము. ఆ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో జిప్సమ్ మీద చేసి ఒక గ్లాస్ పీసెస్ అనేవి దానిపైన స్టిక్ చేసేసాము. సో కంప్లీట్ డైనింగ్ ఏరియాకి మంచి లుక్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ దీనికి ఆపోజిట్లో మనకైతే కిచెన్ ఉండింది. సో కిచెన్ కంప్లీట్ ఓపెన్ కిచెన్ వచ్చింది మనకి. కిచెన్ జోన్కి వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి అంటే అక్రిలిక్ యూజ్ చేసాము. మోస్ట్ ఆఫ్ కిచెన్స్ మేమైతే అక్రిలికే యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కంప్లీట్ యూ షేప్ డిజైన్ చేసాము. యూ షేప్లో కూడా ఇక్కడ రెగ్యులర్ అంటే యూజువల్ ఓల్డ్ వీడియోస్లో చెప్పినట్టు రెగ్యులర్ ట్యాండమ్ బాక్సెస్ అయితే ఇచ్చేసాము. సో ఇక్కడ కూడా మేము మల్టీపర్పస్ సింక్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది ట్రెండ్ అవుతుంది కాబట్టి ఈ సింకే ఆల్మోస్ట్ అన్ని సైడ్స్లో ఇదే యూజ్ చేస్తున్నాము. అండ్ వాల్ యూనిట్స్కి వచ్చేసరికి సో రెగ్యులర్ గ్లాస్ ప్రొఫైలే తీసుకున్నాము హైలైట్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఎక్కడైతే మనకి గ్లాస్ ప్రొఫైల్ వస్తుందో ఇన్సైడ్ కూడా మేము వుడ్ లామినేట్ తోటి హైలైట్ చేస్తున్నాము. సో ఏమన్నా ఐటమ్స్ పెట్టుకున్నా కూడా మీకు మంచిగా ఎలివేట్ అవ్వడానికి ఇక్కడ యాజ్ యూజువల్ గ్రనైట్ కౌంటర్ తీసుకున్నాము. చాలా మంది అడుగుతున్నారు అనమాట గ్రనైట్ బెస్టా క్వార్ట్జ్ బెస్టా అనేది. అది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అండ్ మన మెయింటెనెన్స్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే కలర్ థీమ్. మీకు బ్లాక్ ఓకే అనుకుంటే ప్రిఫర్లీ గ్రనైటే ప్రిఫర్ చేయండి. మీకు లేదు లైట్ కలర్స్ కావాలి నేను ట్రై చేయాలి అనుకుంటే మీరు మెయింటైన్ చేయగలుగుతారు అనుకుంటే యూ కెన్ గో ఫర్ క్వార్ట్జ్ అనమాట. సో మమ్మల్ని ఇలాంటి ఐడియాస్ ఏమన్నా కావాలి అన్నా సో మమ్మల్ని మా నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ప్రతిదీ డీటెయిల్గా మీతో డిస్కస్ చేసేసి మేమైతే మీ బ్యూటిఫుల్ హోమ్ని డెలివరీ చేస్తాము. సో ఈ కార్నర్ మనకి ఒక ఓపెన్ యూనిట్ ఇచ్చాము. రెడీ టు యాక్సెస్ ఉండేటట్టు ఒక చిన్న ఓపెన్ నిషెస్ అయితే తీసుకున్నాము. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటి అంటే మనకి అప్లయన్సెస్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ మీరు చూసారు కదా ఒకటి టాల్ యూనిట్ తీసుకున్నాము.
ఇక్కడ ఒక ఓవెన్ స్టోరేజ్ కోసం ఒక నిష్ ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ వికర్ బాస్కెట్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసమే ఈ నిష్ అనేది ప్రొవైడ్ చేసాము. మెయిన్ టాస్క్ అనమాట. ఇదేంటి అంటే మనకి ఒక మిడ్ టాల్ యూనిట్ ప్రొవైడ్ చేసాము. సో ఏంటి అంటే మనకి అప్లయన్సెస్ ఉంటాయి కదా, సో ఇది ఇటు సైడ్ ఓపెన్ చేస్తే రెగ్యులర్ స్టోరేజ్ అయితే మీకు వచ్చేస్తుంది. మెయిన్ మిక్సీ యూజ్ చేయడానికి అయితే మేము ఈ స్టోరేజ్ ఇచ్చాము. సో ఒకటి ఏంటి అంటే ఇలా ఓపెన్ చేసి మనం మిక్సీ యూజ్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆపరేట్ చేసేటప్పుడు కిచెన్లోకి రావాలి అన్న ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసమే మేము ఏం చేసాము అంటే సైడ్లో మీకు ఫ్లాప్ అప్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఎప్పుడైనా మిక్సీ కావాలి అంటే మీరు డైరెక్ట్ ఇలాగ బయటికి అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం మిక్సీ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. ఆరెల్స్ మీకు ఏమన్నా వద్దు అనుకుంటే డైరెక్ట్ క్లోజ్ చేసేసేసి ఫ్లాప్ డౌన్ అనేది చేసేయచ్చు. ఈ కౌంటర్ స్పేస్ కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ కిచెన్. ఇక్కడ మెటీరియల్ వైజ్కి వచ్చేసరికి కంప్లీట్ అక్రిలికే యూజ్ చేసాము నేను ఆల్రెడీ చెప్పినట్టు. సో ఇక్కడ మనం రిమైనింగ్ ఎక్సెప్ట్ కిచెన్ రిమైనింగ్ హౌస్ అంతా లామినేట్స్ తోటే డిజైన్ చేసాము. అండ్ కాన్సెప్ట్ కూడా కొంచెం ట్రెడిషనల్ థీమ్లోనే ఉంటుంది. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ మిక్స్ ఆఫ్ థీమ్లో ఉంటుంది. సో బెడ్రూమ్స్ కూడా చాలా లుక్ వైజ్ చాలా బాగుంటాయి అండ్ కొత్తగా డిజైన్ చేసేసాము. ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం. సో నేను ఇందాక మీకు పాత్వే చూపించాను కదా, ఇది మెయిన్ పాత్వే. ఇక్కడ నుంచి మనకి 3 బెడ్రూమ్స్, ఇదైతే మనకి కామన్ వాష్రూమ్ వచ్చేసింది. సో మనకి 3 బెడ్రూమ్స్ అయితే ఇక్కడ వచ్చాయన్నమాట. 1, 2 and 3 బెడ్రూమ్స్ ఇక్కడ వచ్చేసాయి. ఫస్ట్ ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది. సో మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే మనకు చాలా స్పేషియస్గా వచ్చింది. సో వార్డ్రోబ్స్ అనేవి డైరెక్ట్ ఓపెన్ చేసిన ఎంటర్ అయిన స్పేస్లోనే మనం వార్డ్రోబ్స్ అయితే తీసుకున్నాము. సో ఈ వార్డ్రోబ్ చాలా స్పెషాలిటీ అనమాట. ఎందుకోసము అంటే డిజిటల్ ప్రింటింగ్స్ చాలా దగ్గర యూజ్ చేసాము, బట్ క్లయింట్కి ఆల్మోస్ట్ చాలా టైమ్స్ చేంజ్ చేసాము. డిజిటల్ ప్రింటింగ్ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదని చెప్పేసి సో దానికోసమే మేము ఈ ప్రింట్ అనేది పిక్ చేసుకున్నాము. సో ఈ డిజిటల్ లామినేట్ అనేది కంప్లీట్లీ మనకు ఒక వింటేజ్ లుక్ వచ్చేస్తుంది కదా, సో ఆ టైప్లో మేము వార్డ్రోబ్ అయితే డిజైన్ చేసాము. ఇదంతా కూడా మనం లామినేట్లోనే డిజైన్ చేసాము. జనరల్గా ఇవన్నీ డీకోలో వస్తాయి, లేదంటే హ్యాండ్ పెయింటెడ్లో వస్తాయి. సో అలాంటి ప్రీమియం వెళ్ళలేని అనుకున్నప్పుడు బడ్జెట్లో కూడా మనం చేయాలి అంటే సేమ్ ప్రీమియం లుక్ వచ్చేటట్టు లామినేట్లో కూడా చేసుకోవచ్చు. ఇది హైలైట్ చేయడానికి మనం ఇక్కడ హ్యాండిల్స్ అనేవి లాంగ్ హ్యాండిల్స్ తీసుకున్నాము, రోజ్ గోల్డ్ హ్యాండిల్ అనేది తీసుకున్నాము. అండ్ ఈ ఏదైతే మనకి డిజిటల్ ప్రింటింగ్ వాల్పేపర్ లామినేట్ వచ్చిందో దాన్ని హైలైట్ చేయడానికి మనం ఇక్కడ టీ పట్టీస్ కూడా ప్రొవైడ్ చేసేసాం. సో కంప్లీట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో క్లయింట్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇమీడియట్లీ మనకి ఒక విండో వచ్చింది. ఇక్కడే మనం జనరల్ రెగ్యులర్ బ్లైండ్ తీసుకున్నాము, రోమన్ బ్లైండ్ అయితే తీసేసుకున్నాము. ఈ కార్నర్కి వచ్చేసరికి ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ అనేది తీసుకున్నాము. సో యూజువల్ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ బాక్స్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడైతే మనకి మెయిన్ బాల్కనీ వచ్చేసింది బెడ్రూమ్కి. ఇదే హైలైట్ అనమాట. చాలా వాస్ట్ బాల్కనీ అయితే వచ్చేసేసింది. సో ఇక్కడ కూడా మనం హైలైట్ చేయడానికి 2 కర్టన్స్ తీసుకున్నాము. ఇక్కడ మనం షియర్ కర్టన్ తీసుకున్నాము విత్ మెయిన్ కర్టన్. సో మీకు ఇందాక చెప్పాను కదా ఈ కర్టన్ హ్యాంగ్ చేసుకునే యాక్సెసరీస్. సో ఇలా క్లాక్ చేసి ఇలా మనం సైడ్కి అయితే హ్యాంగ్ చేసేసేయచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనం ఒక స్టడీ టేబుల్ అనేది తీసుకున్నాము. సో ఎప్పుడైనా మనం వర్క్ చేసుకోవాలి అన్నా, ఏదైనా ఐరనింగ్ చేసుకోవాలి అన్నా సో ఒక టేబుల్ అనేది ప్రిఫర్డ్ కదా. సో ఇక్కడ అనేది టేబుల్ తీసుకున్నాము. దీని కంటిన్యూషన్ మనం టీవీ యూనిట్ అనేది ఇచ్చేసాము. సో టీవీ యూనిట్స్ బెడ్రూమ్లో చాలా అంటే మనం హెవీగా ఇచ్చేసేసి అవి క్లాగీగా ఉంటాయి కదా, అలా ఇవ్వకుండా ఒక బేసిక్ ప్యానల్ తీసేసుకున్నాము. ఒక చిన్న లెడ్జ్ అనేది ప్రొవైడ్ చేసేసాము. ఏమన్నా విండో రిమోట్స్ అలా ఏమన్నా ప్లేస్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఈ లెడ్జ్ అనేది ఇచ్చేసాం. అండ్ మెయిన్ ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఫాల్ సీలింగ్. సో ఫాల్ సీలింగ్ వచ్చేసరికి మీరు చూసారు కదా, రీసెంట్ వీడియోస్లో చాలా హైలైట్ చేస్తున్నాను. ఓన్లీ జిప్సమ్ బీడింగ్స్తో హైలైట్ చేస్తున్నాము. జిప్సమ్ బీడింగ్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ తోటి కంప్లీట్ హైలైట్ చేసేసాము. ఇక్కడ ఏంటంటే మనం కనెక్టింగ్ డ్రెస్సింగ్ రూమ్ అయితే వచ్చేసింది, వాక్ ఇన్ డ్రెస్సింగ్. సో ఇక్కడ ఏంటంటే మనం కంప్లీట్ వాల్ కూడా మనం డ్రెస్సింగ్ సెక్షన్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ మనకి ఫుల్ లెంత్ మనకి ఏదైతే మిర్రర్ అనేది చాలా ఇష్టం కదా, ఫుల్ లెంత్ మిర్రరే తీసుకున్నాము కంప్లీట్ టాప్ టు బాటమ్ చూసుకోవడానికి. అండ్ సైడ్ ఒక స్టోరేజ్ అనేది ఇచ్చేసాము, లైక్ డైలీ యూసేజ్ యాక్సెసరీస్ కానీ కాస్మెటిక్స్ కానీ ప్లేస్ చేసుకోవడానికి. బాటమ్ ఏంటంటే మీకు ఫుల్ లెంత్ డ్రాస్ తీసుకున్నాము. ఏంటంటే మనకి వ్యాస్ట్ స్టోరేజ్, ఎందుకంటే గర్ల్స్కి ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదు కదా, సో ఆ స్టోరేజ్ కోసమే ఫుల్ లెంత్ డ్రాస్ అనేది. సో కనెక్టింగ్ బాల్కనీ మీకు ఇందాక చెప్పాను కదా మనకి చాలా పెద్ద బాల్కనీ వచ్చిందని. సో బాల్కనీ కూడా మనము డిజిటల్ ప్రింటింగ్ టైల్స్తో హైలైట్ చేసేసాము, ఒకసారి చూసేయండి. సో మనకి మాస్టర్ బెడ్రూమ్కి కనెక్టింగ్ బాల్కనీ అయితే వచ్చేసింది కదా. సో ఒక బాల్కనీ లుక్ అయితే చూపించేస్తాను. సో నాకైతే బాల్కనీ అంటే చాలా ఇష్టం. ఏ రూమ్కి వచ్చినా మెయిన్ బెడ్రూమ్స్లో బాల్కనీస్ వస్తే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ స్పేస్ని మనము హైలైట్ చేసుకోవచ్చు.
చెప్పొచ్చు కంప్లీట్లీ. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. ఏదైనా సిట్అవుట్ అది ప్లాన్ చేసుకోవాలి అన్న లైక్ అంటే ఇండోర్ సీటింగ్ అలా ఉంటాయి కదా, ఈవినింగ్ టైం కాఫీ టైం అలా స్పెండ్ చేయడానికి. సో మా మోస్ట్ ఫేవరెట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు బాల్కనీ. సో ఇక్కడ మనం హైలైట్ చేయడానికి జనరల్గా ఇండోర్ గార్డెన్స్ యూస్ చేయొచ్చు. సో మెయింటెనెన్స్ వైజ్ ఇప్పుడు ఏంటంటే మేము టైల్స్లో హైలైట్ చేసాము. లైక్ మీకు ఏదైనా పోర్ట్రేట్స్ అవి కావాలి అంటే లైక్ మనకి ఫోటో వాల్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ కదా హౌస్లో. సో ఈ వాల్ అనేది కంప్లీట్ హైలైట్ చేసాము. ఇదంతా మీకు టైల్ తోటే హైలైట్ చేసాము. ఈ లీఫీ టైల్స్ ఉంటాయి కదా, సో ఈ టైల్స్ మనం హైలైట్ చేయడం వల్ల ఈవినింగ్ టైమ్స్ ఏదైనా ఒక కాఫీ టేబుల్స్ అలా వేసుకొని కాఫీ తీసుకుంటే డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో మై ఫేవరెట్ బాల్కనీ అని కూడా చెప్పొచ్చు. ఈ కంప్లీట్ హోమ్లో నాకైతే ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్ బాగా నచ్చింది. స్పెషల్లీ అంటే ఆ డిఫరెంట్ థీమ్తో డిజైన్ చేసాం కదా, కిడ్స్ బెడ్రూమ్ చాలా నచ్చింది. మీకు కూడా ఏది నచ్చిందో ఖచ్చితంగా చెప్పేసేయండి. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ ఏంటంటే 2 రూమ్స్ వచ్చాయన్నమాట. సో ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది, ఇదైతే గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసింది. ఫస్ట్ కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నాను. ఇదైతే కొంచెం ఫేవరెట్ రూమ్ అని చెప్పొచ్చు. కలర్ థీమ్ కానీ కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసాము. ఇక్కడ కూడా మనం డిజిటల్ లామినేటే యూజ్ చేసాము. కొంచెం మోడర్న్గా ట్రెడిషనల్గా ఉండాలంటే మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. సో కొంచెం కిడ్స్ టైప్ ఉండాలి, బట్ ఆ కిడ్స్ అనేవి మళ్ళీ పెరిగిన తర్వాత ఆ థీమ్స్ అనేవి మనకి కంటిన్యూ అవ్వాలి అంటే ఈ టైప్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మేము డిజిటల్ లామినేటే ప్రొవైడ్ చేసాము. ఇక్కడ హ్యాండిల్స్ కూడా సేమ్ లాంగ్ హ్యాండిల్స్ తీసుకున్నాము. సో హ్యాండిల్స్ తోటి మనం ఈ వార్డ్రోబ్స్ కూడా హైలైట్ చేసేసాము. ఈ డిజిటల్ కస్టమైజ్డ్ ప్రింటింగ్స్ అనేవి మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కావాలి అంటే ఒకసారి కాసాకి డైరెక్ట్ చెక్అవుట్ చేసేసేయచ్చు. అండ్ ఇక్కడ హైలైట్ చేయడానికి మెయిన్ ఫాల్ సీలింగ్. సో ఫాల్ సీలింగ్ చూస్తే మొత్తం మీకు రైన్బో అండ్ మూన్ వచ్చింది, క్లౌడ్స్ వచ్చాయి, స్టార్స్ వచ్చాయి, ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి థీమ్స్ మన కిడ్స్కి చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలాంటి థీమ్స్ అనేవి. సో ఇలాంటి పెట్టడం వల్ల మనకి చాలా బాగుంటుంది చూసేదానికి. అండ్ నైట్ టైమ్స్ ఏమన్నా అన్ని లైట్స్ ఆఫ్ చేసేసుకొని ఓన్లీ ఆ లైట్స్ ఆన్ చేసుకున్నా కూడా చూసేదానికి చాలా బాగుంటుంది. అండ్ సో వార్డ్రోబ్ కంటిన్యూటీ ఇక్కడ ఏమైతే మనం స్టడీ టేబుల్ అయితే ఇచ్చేసాము. వాల్ కూడా మనం ఒక స్టోరేజ్ తీసేసుకున్నాము. బుక్స్ కానివ్వండి, ఏమైనా ఆర్టిఫాక్ట్స్ అలా ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ అనేది సో మెయిన్ ఇంకొకటి కూడా మీకు చూపించాలి. రెగ్యులర్ వార్డ్రోబ్స్ అంటే అన్ని సైట్స్లో చూస్తుంటారు కదా, టిల్ 7 feet వరకు ఒక డోర్ ఉంటుంది, పైన లాఫ్ట్ సెక్షన్ చూస్తుంటారు కదా. సో అలాంటిది అనమాట రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ వార్డ్రోబ్. బట్ మనకు రాగానే మన ఐ సైట్ అనేది ఇక్కడ నుంచి పైకే చూస్తాము. సో లాంగ్ డోర్స్ వస్తే మనకు ఆ లుక్ అండ్ ఫీల్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. సో ఆ లుక్ మనకి బడ్జెట్లో రావాలంటే మేము ఏం చేసామంటే ఏదైతే లాఫ్ట్ ఉంటుందో ఆ సెక్షన్ అనేది బాటంలో తీసుకున్నాము. బాటంలో ఒక స్టోరేజ్ తీసేసుకున్నాము. అండ్ టాప్ అనేది ఒక వార్డ్రోబ్ సెక్షన్ ఇచ్చేసాము. దీనివల్ల చాలామంది స్పేస్ కూడా నాకు బ్యాగ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు అంటారు. బట్ మీకు స్పేస్ వైజ్ అయితే ఏమీ చేంజ్ ఉండదు. మీకు టాప్ స్పేస్ అయితే అలాగే ఉంటుంది. సో బ్యాగ్స్ అవి పెట్టేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ స్టోరేజ్ ఇలా ఎందుకు మీకు బెనిఫిట్ అంటే ఎట్లా మనం బాటమ్ కూడా యూజ్ చేసుకోలేము. ఏదైనా బుక్స్ ఆర్ పిల్లోస్ అలాంటివి ప్లేస్ చేసుకోవడానికి ఈ బాటమ్ స్టోరేజ్ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. మెయిన్ లుక్ వైజ్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది. ఈ రూమ్లో హైలైటెడ్ పార్ట్ ఏంటి అంటే ఈ కర్టన్స్. సో నాకు చాలా బాగా నచ్చాయి ఈ కర్టన్. సో ఇదేంటంటే డిజిటల్ ప్రింటింగ్ కర్టన్ అనమాట, కస్టమైజ్డ్ కర్టన్స్ అంటారు కదా, సో అలా ఉంటాయి. సో చిల్డ్రన్స్ థీమ్కి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయాయి. సో ఇక్కడ కూడా మనకి మీకు మెన్షన్ చేసినట్టు లాంగ్ విండోసే వచ్చాయి. సో ఆ విండోస్ని హైలైట్ చేస్తూ మనం లాంగ్ కర్టన్స్ తీసుకున్నాము. ఈ కార్నర్లో ఒక డ్రెస్సింగ్ సెక్షన్ తీసుకున్నాము. ఓన్లీ ఒక మిర్రర్ అనేది మనం స్టిక్ చేసేసాము. బాటంలో ఒక చిన్న డ్రా సెక్షన్ ఇచ్చేసాము ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఏసీ పైప్ లైన్స్ కోసం ఇక్కడ కంప్లీట్లీ ప్యానలింగ్ చేసేసాం. ఈ జిహెచ్ఆర్ టైటానియం మ్యాక్సిమం అన్ని ఫ్లాట్స్లో ఇలాగ ప్యానలింగ్ చేయాల్సి వస్తుంది. సో ఏసీ పైప్ లైన్ కోసం సో అదే సెక్షన్ ఇక్కడ ఇచ్చేసాము. సో కంప్లీట్ కిడ్స్ బెడ్రూమ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు చాలామంది ప్రైస్ గురించి, మెటీరియల్ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు. సో మా నెంబర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి కాంటాక్ట్ అయిపోండి. మీకు ఏ డీటెయిల్ కావాలన్నా మా వాళ్ళు షేర్ చేస్తారు. అండ్ రిగార్డింగ్ లామినేట్స్ కోడ్స్ చాలామంది అడుగుతున్నారు. కొన్ని మావే స్పెషలైజ్డ్ కస్టమైజ్ చేసి తెప్పించుకుంటున్నాం అనమాట. ఆ కోడ్స్ మీరు బయట సర్చ్ చేసినా దొరకపోవచ్చు. సో ఇలాంటి ఏమైనా క్రియేటివ్ ఐడియాస్ కానీ క్రియేటివ్ మెటీరియల్స్ కానీ కావాలి అన్న ఖచ్చితంగా కాసాని మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాము. సో ఇదేంటి అంటే కంప్లీట్ గెస్ట్ బెడ్రూమ్, సింపుల్ అండ్ క్లాసీ అంటాం కదా, సో ఆ థీమ్లో డిజైన్ చేసింది. ఇక్కడ కూడా మనం డిజిటల్ ప్రింటింగ్ లామినేటే యూజ్ చేసాం. ఈ ఫ్లాట్లో మీకు మ్యాక్సిమం చూడొచ్చు డిజిటల్ ప్రింటింగ్. బట్ అవి ఏంటంటే పాప్ చేయకుండా మినిమల్గా యూజ్ చేసాము అండ్ ఎలివేట్ చేయడానికి యూజ్ చేసాము. ఇది కూడా కంప్లీట్ లామినేట్. ఇక్కడ స్లైడ్ డోర్స్ తీసుకున్నాము. అంటే 2 రూమ్స్లో ఓపెన్ డోర్స్ తీసుకున్నాము కదా, ఇక్కడ స్లైడ్ డోర్స్ తీసుకున్నాము. ఇక్కడ మనకి విండో వచ్చింది.
విండో బాటమ్ అనేది ఒక స్టోరేజ్ ఇచ్చేసేసి విండో సీటింగ్ తీసుకున్నాము. సో ఇక్కడ కుషన్ ఆర్ డైరెక్ట్ కూడా మీరు ఇలా విండో సీటింగ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా రోమన్ బ్లైండే తీసుకున్నాము, కస్టమైజ్డ్ బ్లైండ్స్ అంటారు కదా. సో ఆపోజిట్లో కూడా మనకి విండో వచ్చింది, సేమ్ బ్లైండే అక్కడ కూడా రన్ చేసేసాము. సో ఇవి మనకి కస్టమైజ్డ్ రాటన్ డిజిటల్ లామినేట్స్ అంటారు అనమాట. అదే రాటన్ ఫీల్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం హైలైట్ చేయాల్సిన సీలింగ్. ఈ రూమ్లో సీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా డిజైన్ చేసాము. అంటే చిన్న స్పేస్ అనమాట, కాంపాక్ట్ స్పేస్ని కూడా మనం చూసేదానికి పెద్దగా కనిపించాలి అంటే ఎక్కువ లెన్స్ యూస్ చేయాలి. సో ఆ లెంత్ థీమ్లో డిజైన్ చేసింది ఈ సీలింగ్ అనమాట. సో జస్ట్ ఒక 2 లైన్స్ యూస్ చేసి ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసేసాము. ఈ కార్నర్లో సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎలా అయితే ఇచ్చామో సేమ్ ఒక మిర్రర్ తీసేసుకున్నాము, బాటంలో ఒక డ్రావర్ తీసేసుకున్నాము ఏదైనా డ్రెస్సింగ్ సెక్షన్ అలా తీసుకోవడానికి. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మనం ఏసీ కోసం అయితే ప్యానెల్ అనేది ఇచ్చేసాం. కంప్లీట్ హోమ్ టూర్ చూసారు కదా, హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏ పార్ట్ స్పెషల్గా నచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మా నెంబర్స్ అయితే డిస్ప్లేలో ఉంటాయి ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసేసి ఉంటాము, మా నెంబర్స్కి కాంటాక్ట్ అయిపోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే చాలా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది, ఎందుకు మీరు ఎంటీ ఫ్లాట్నే ఎక్కువ హైలైట్ చేస్తారు వీడియోస్ తీయడానికి అని చెప్పేసి. ఒక చిన్న లాజిక్, మేము ఇంటీరియర్స్ చేస్తాము. సో ఇంటీరియర్స్ని హైలైట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మనం ఎంటీ ఫ్లాట్ అంటే ఇంటీరియర్స్ అయిపోయిన ఫ్లాట్నే మనం వీడియో తీస్తే మీకు ఎగ్జాక్ట్ లుక్ ఎలా వస్తుందో తెలుస్తుంది. నేను ఎలాంటి ఫ్లాట్నైనా ఫర్నిచర్ పెట్టేసేస్తే ఆబ్వియస్లీ హైలైట్ అయిపోతుంది. ఆఫ్టర్ ఫర్నిచర్ వీడియో తీస్తే ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. బట్ మనకి మెయిన్ మీరు ఇంటీరియర్కి వచ్చినప్పుడు వుడ్ వర్క్ ఎలా ఉంది, ఆ వుడ్ వర్క్ ఎంటీ వ్యూ మీకు తెలియాలి, సీలింగ్ వ్యూ మీకు తెలియాలి. సో అందుకోసమే మేము ఎంటీ వీడియోసే ఎక్కువ తీస్తామన్నమాట. మ్యాక్సిమం ఆ కంటెంట్ కూడా ఆఫ్టర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత అసలు రా ఫుటేజ్ లైక్ మీకు ఎలా ఉంటుంది ఫ్లాట్ ఇంటీరియర్ అయిపోతే ఆ వీడియోసే మీకు ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాము. సో ఫర్నిచర్ వేసిన తర్వాత కూడా షూట్ చేస్తాము, ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాము. బట్ ఈ వీడియోస్ ఏంటంటే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఈ ఇంటీరియర్స్ ఎలా ఉంది అని చెప్పేసి, టీవీ యూనిట్ ఎలా వచ్చింది అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మీకు అర్థమైపోతుంది. నేను ఫర్నిచర్తో మొత్తం కవర్ చేసేస్తే ఆ వీడియోస్ నాకు ప్రిఫరబుల్లీ ఈ వీడియోసే నాకు బాగా నచ్చుతాయి. సో అందుకని ఈ వీడియోస్ హైలైట్ చేయడానికి మేము ఎప్పుడు ఇష్టపడుతుంటాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, కమెంట్లో మేము ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. లేదు మీరు ఇంటీరియర్స్ కోసం చూస్తున్నారు లేదంటే కమెంట్ సీకర్స్లో ఉన్నారు అంటే మా నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. సో మీకు బుకింగ్ కన్సల్టెన్సీ అనేది కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. సో మా టీం అనేది మీరు కాల్ చేస్తే సేల్స్ టీమ్ మీకు గెట్ బ్యాక్ అయ్యేసేసి మీ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ తోటి మా టీం అనేది మీకు ఎస్టిమేషన్ ఇస్తారు. మెయిన్ ఇంకోటి కాసా ఈజ్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ కస్టమైజేషన్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో కస్టమైజేషన్లోనే మేము ఎక్కువ వర్క్ చేస్తాము. కంప్లీట్లీ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కస్టమైజేషన్ కావాలి అన్న కాసాకి స్టెప్ ఇన్ అయిపోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.